అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ప్రెజెంట్ మన ముందు ఉన్న ఈ బుజ్జి ట్రాక్టర్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ మినీ ట్రాక్టర్ వచ్చి మన భారతదేశంలో అతి త్వరలో లాంచ్ అవ్వబోయే మొట్టమొదటి డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ ట్రాక్టర్. ప్రెజెంట్ ఈ ట్రాక్టర్ అండర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఈ ట్రాక్టర్‌ని డెవలప్ చేస్తున్నది వచ్చి ఆటోనెక్స్ట్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు. ప్రెజెంట్ అయితే ఈ కంపెనీ వారు 45 హార్స్ పవర్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ని మార్కెట్‌లోకి లాంచ్ చేశారు. ఇంకా ఈ మినీ ట్రాక్టర్‌ని అయితే ఇక్కడ షోకేస్ చేశారండి. ఫ్యూచర్‌లో లాంచ్ చేస్తామని చెప్పి. ఈ ట్రాక్టర్ లాంచ్ అయ్యేదానికి ఇంకా దాదాపు ఒక సంవత్సరం సమయం అయితే పడుతుందంట. ఇది 25 హార్స్ పవర్ ఉన్న మినీ ట్రాక్టర్. యాక్సిల్ కాన్ఫిగరేషన్ వచ్చి 4/2 అండి. 2 వీల్ డ్రైవ్ ట్రాక్టరే. పవర్ అనేది వెనుక చక్రాలకి వెళ్తుంది. ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ వారైతే రివీల్ చేయలేదు. ఎందుకంటే ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి కొన్ని మెయిన్ డీటెయిల్స్ అయితే మనకి చెప్పారు. అవైతే ఈ వాక్ అరౌండ్ రివ్యూలో చూద్దాము. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వ్యూ. మనం చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ ట్రాక్టరే, ప్రొడక్షన్ వర్షన్ అయితే కాదు. బానెట్ చూడండి. బానెట్ అయితే ప్రెజెంట్ ఏరోడైనమిక్ షేప్‌లో డిజైన్ చేస్తున్నారు. ఫ్రంట్‌లో ఆటోనెక్స్ట్ వారి లోగో అయితే ఉంది. బానెట్ అయితే మంచి ఏరోడైనమిక్ షేప్‌లో ఉంది. నెక్స్ట్ కంపెనీ వారైతే ఇక్కడ స్టీరింగ్ వీల్‌ని తీసేశారు. ఎందుకంటే ఇది డ్రైవర్‌లెస్ కాబట్టి. నాకు తెలిసి వీరు నార్మల్ మాన్యువల్ స్టీరింగ్ పెట్టే టెస్టింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కీ ఏరియా అండి. నెక్స్ట్ ఇవన్నీ లైటింగ్ కంట్రోల్స్‌కి సంబంధించినవి. ఇవన్నీ కంపెనీ వారైతే ఆటోమేట్ చేస్తారు. హెడ్‌లైట్ కంట్రోల్స్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అన్నీ మాన్యువల్‌గానే ఉన్నాయండి. వీటన్నిటిని కంపెనీ వారైతే ఆటోమేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఎక్కడ కూడా మొత్తం అయితే మనకి మాన్యువల్ కంట్రోల్స్ ఉన్నాయండి. క్లచ్ కానీ, బ్రేక్స్ కానీ, కింద ఫుట్ యాక్సిలరేటర్ కానీ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ గేర్ బాక్స్ అయితే ఇది 6+2 గేర్ బాక్స్ అండి. అంటే 6 ఫార్వర్డ్ గేర్లు మరియు 2 రివర్స్ గేర్లు ఉన్నాయని అర్థం. సెంటర్ షిఫ్టింగ్ గేర్ బాక్సే ఉంది. ఈ గేర్ బాక్స్ అయితే మేబీ 99.9% స్లైడింగ్ మెష్ గేర్ బాక్సే అయి ఉంటుంది. ఒక సాధారణమైన గేర్ బాక్స్. మనకి అంత పెద్ద బాడీ కూడా లేదు గేర్ బాక్స్‌కి. అందుకే నాకు తెలిసి ఇది స్లైడింగ్ మెష్ గేర్ బాక్సే. ఈ ట్రాక్టర్‌ని మార్కెట్‌లోకి ఎలా లాంచ్ చేస్తారో చూడాలి ఇంకా. నార్మల్‌గా అసలకి కంప్లీట్ డ్రైవర్‌లెస్‌గా చేస్తారో, లేదంటే డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో పాటు మనం కూడా డ్రైవ్ చేసే విధంగా లాంచ్ చేస్తారో చూడాలి అసలకి. ఈ ట్రాక్టర్‌లో ఉండేది 16 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ఇంకా ఛార్జింగ్ పాయింట్ అయితే రియర్‌లో ఉంది. నెక్స్ట్ ఇది టాప్ లింక్ అండి. నార్మల్‌లో 3 పాయింట్ లింకేజే ఉంది. నార్మల్ ట్రాక్టర్స్‌కి ఉన్నట్టుగానే. నెక్స్ట్ ఇది ఇచ్చు ట్రాలీకి. నెక్స్ట్ ఈ రియర్ యాక్సిల్ చూడండి. ఇది వచ్చేసి స్ట్రైట్ టైప్ యాక్సిల్ అండి. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ కదా, జస్ట్ నార్మల్‌గా సింపుల్‌గానే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ రియర్‌లో గమనిస్తే ఈ ట్రాక్టర్‌కి ఉన్న టైల్ లైట్స్ వచ్చి నార్మల్ బల్బ్ టైప్ టైల్ లైట్స్. ఫ్రంట్‌లో అయితే అసలకి హెడ్ ల్యాంప్సే లేవు. నెక్స్ట్ ఈ యూ పైప్ ఉంది కదా, ఈ పైప్‌కి అయితే కెమెరాస్ అయితే బిగిస్తారండి. జస్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అంటే కెమెరాస్, సెన్సార్స్ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే చాలా ఉంటాయి కదా, అందుకోసమే. నెక్స్ట్ టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్‌లో ఉన్న టైర్ల సైజు వచ్చి 4.50/12 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 8/18. ముందు మరియు వెనకాల రెండు వైపులా కూడా జేకే కంపెనీ టైర్సే ఉన్నాయి. ఇది ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ యాక్సిల్. ప్రెజెంట్ ఈ ట్రాక్టర్‌కి మాన్యువల్ స్టీరింగే ఉంది. స్టీరింగ్ మెకానిజం వచ్చి యాక్సిల్‌కి ముందు వైపునే ఉంది. అంటే ఇది డేవిస్ స్టీరింగ్ మెకానిజం. ట్రాక్టర్ నావిగేషన్‌కి జీఎన్ఎస్ఎస్ సిస్టమ్‌ని యూజ్ చేస్తున్నారంట. నార్మల్‌గా ఆటో స్టీయర్ సిస్టమ్ ఉండే ట్రాక్టర్స్‌లో కూడా అదే జీఎన్ఎస్ఎస్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారు. చాలా అక్యురసీ ఉంటుందంట జీఎన్ఎస్ఎస్ అయితే. జీఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది దాదాపు 7 రకాల శాటిలైట్స్ నుంచి డేటాని తీసుకుంటుందంట. చాలామంది నాకు తెలిసి ఇలా అనుకుంటూ ఉంటారు, డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ అంటే ఇంక అసలకి డ్రైవర్లు అవసరమే లేదా అని. అలా అయితే ఏమీ ఉండదండి. ట్రాక్టర్ డ్రైవర్‌లెస్ అయినా గానీ ఆ ట్రాక్టర్‌ని కంట్రోల్ చేయాలంటే ఒక మనిషి అయితే ఉండాలండి. పొలాన్ని మనం ఎలా దున్నాలి, ఏ దిక్కున దున్నాలి, ఏ ఫార్మాట్‌లో దున్నాలి, ఇలా మొత్తం డేటాని ఫీడ్ చేసేదానికైతే ఒక మనిషి అయితే ఉండాలండి. ఇంకా అదీ గాక ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్స్‌కి మనం వెనకాల ట్రాలీ తగిలించాలన్నా గానీ, ఏ ఇంప్లిమెంట్ తగిలించాలన్నా గానీ ఒక మనిషి అయితే ఉండాలి కదా, అవసరం అయితే ఉంటుంది. అంతేను. ఈ ట్రాక్టర్‌కి మనం ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 5 గంటలు పని చేసుకోవచ్చంట. మరియు రీఛార్జ్ అయ్యేదానికి 4 గంటల సమయం పడుతుందంట.
చూసారు కదా, మార్కెట్లోకి త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ డ్రైవర్లెస్ ట్రాక్టర్ గురించి. ఈ ట్రాక్టర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.